హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు. మరి మనం ఈరోజు శిల్పారామంలో ఉన్నాం. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఇక్కడికి ఎంతోమంది జనాలు విచ్చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క విదేశాల నుంచి కూడా వస్తున్నారు. సంక్రాంతి సంబరాలు ఇంకొన్ని తెలుసుకుందాం, లోపలికి వెళ్ళి చూద్దాం రండి. పది సంక్రాంతి పండుగ కూడా అమ్మ మా తోడమ్మలు వస్తాం. మేము జ్యోతి చెప్పితే ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి. ప్రతిది కూడా జరుగుతుంటది. ప్రతి సంక్రాంతి పండుగకి మేమందరం వస్తాం తల్లి. సోది చెప్తానమ్మా సోది. శిల్పారామం లోపలికైతే వచ్చాను. మరి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గంగిరెద్దులు నృత్యాలు జరుగుతున్నాయి. మరి ఎంతో అలరంగ వైభవం జరుగుతుంది. మరి సంక్రాంతి సంబరాలు అయితే మనం పల్లెలో ఎలా చూస్తామో ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. మరి పల్లెను తలపించే ఉన్నాయి. మరి అక్కడ చూసుకున్నట్టయితే సోది చెప్పేటోళ్ళు పోతరాజులు, మరి అలాగే హరిదాసుల వారు ఉన్నారు. మరి వాళ్ళ నృత్యాలు అలాగే ఎలా అయితే మనం పల్లెలో చూస్తామో అలాగే మనం పల్లెను తలపించేలా ఈ శిల్పారామం ఉంది. మరి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పల్లెలో ఎలా అయితే బజార్లు, పల్లెలో ఎలా అయితే మన అక్క చెల్లెలు ముగ్గులేస్తారో, మన అక్క చెల్లెలు ఇంట్లో ఎలా ఉంటారో, అలాంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడగలుగుతాం. మరి ఇక్కడికి ఎంతో మంది సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వచ్చారు. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఇంకొన్ని విషయాలు ఎలా అనిపిస్తుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. భయ్యా कैसा लगा సంక్రాంతి సంబరాలు చూడడానికి ఎలా అనిపిస్తుంది? बहुत अच्छा लगा. आप विलेज जाता? विलेज जाते हैं हम लोग, यूपी का रहने वाले. विलेज पर रहने पर ही ऐसा अच्छा है. आप कैसा लगा रहा? ये पहले का ना, पूरा पहले का दिखाया हुआ इसमें. हाँ वो लमसम है पूरा लेके 1980 का है. हाँ पहले का देखे हम गाँव के जाता ना, वो बचपना याद आ गया. మరి ఇక్కడ అయితే కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు. అన్నవాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అన్న ఎలా అనిపిస్తుంది? మీరు ఊరికి వెళ్ళేప్పుడన్నా ఊరికి వెళ్ళి ఇలాంటి చూసారా? మామూలుగా మీకు ఊరు విషయాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఫ్యామిలీతో వచ్చారా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఇక్కడ చాలా ఫ్యామిలీ తోటి రావడం జరుగుతుంది. అలానే సంక్రాంతి సంబరాలు ఫ్యామిలీ తోటి శిల్పారామంలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అక్క ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఇక్కడ. ఇంకా మరి పల్లె అందాలు కనబడుతున్నాయి ఇక్కడ. మీకు ఎలా ఏమనిపిస్తుంది? చిన్నప్పటి జ్ఞాపకం, చిన్నప్పుడు ఇంత ఊర్లలో మనం ఇవన్నీ చూస్తాం, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. మా చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇవన్నీ చూసేవాళ్ళము. చాలా ఇయర్స్ తర్వాత ఒకసారి చూద్దాం అనేసి వచ్చాము. చాలా బాగుందండి. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి అయితే హరిదాసులు కానీ, పిట్టల దొరలు కానీ, గంగిరెద్దుల వాళ్ళని తెలియదు. మరి ఇప్పుడు మీరు మీ పిల్లలకి చూపెడుతున్నారంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. పాపకు అసలు ఏం తెలియదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తుంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అనిపిస్తుందండి ఇక్కడ ప్రోగ్రామ్ ఇవన్నీ చూస్తుంటే ఊర్లలో చూసినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. మరి మీ చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమన్నా గుర్తుకొస్తున్నాయండి? చిన్నప్పుడు గుర్తుకొస్తున్నాయి. చాలా బాగుంది ప్రోగ్రామ్. మీ విలేజ్ లో పండుగ అనగానే ముగ్గులు, అలానే ఇట్లా గంగిరెద్దులు, రోజు సంక్రాంతి సంబరాలు ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ శిల్పారామంలో ఏర్పాటు చేయడం, పట్నంలో ఊరికి వెళ్ళకుండా ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ చూస్తుంటే మనము ఊర్లో చూసినట్టే అనిపిస్తుంది. వాతావరణం మొత్తం ఇక్కడ ఎవ్రీ ఇయర్ మేము వస్తూ ఉంటాము. చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే ఉంటాము, సిటీలోనే. సంక్రాంతికి
సంక్రాంతికి ఎప్పుడు విలేజ్కి వెళ్ళాము. విలేజ్లో కూడా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోరు మా విలేజ్లో. సో ఇక్కడికి వచ్చి ఆ విలేజ్ వైబ్స్ అంతా మంచిగా ఉంటుంది ఇక్కడ. అండి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సో సిటీలో ఉన్నా కూడా మనము శిల్పారామం పుణ్యం వల్ల మనం అందరం పల్లెటూరి వాతావరణం చక్కగా చూడగలుగుతున్నాం. సంక్రాంతి సంబరాలు చక్కగా జరుపుకోగలుగుతున్నాం. సో ఈ పల్లెటూరు ఎన్విరాన్మెంట్ మీరందరూ తప్పకుండా శిల్పారామంకి విచ్చేసి ఈ పల్లెటూరు ఎన్విరాన్మెంట్ అంతా చూసి ఎంజాయ్ చేయగలరు. ఈ కాంక్రీట్ బిల్డింగ్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ చక్కగా పల్లెటూరు అనుభూతి పొందాలి అంటే ఈ శిల్పారామంకి వస్తే చక్కగా అనుభూతి పొంది మన పూర్వీకులు జరుపుకునే పండుగని అదే విధంగా మనం కంటిన్యూ చేయాలని మన తెలంగాణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడున్న జనరేషన్లో ఫోన్లల్లో ఈ మొబైల్లోనే మనం గంగిరెద్దుల వాళ్ళని హరికథల వాళ్ళని వీళ్ళని చూస్తాం. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి లైవ్లో కనబడుతున్నాయి. మరి మీకు ఎలా ఈ అనుభూతి మేము మాటలో చెప్పలేనిది. చాలా బాగుంది మాట. చూడండి, గంగిరెద్దులు, మన పిట్టల దొరలు, గంగిదేవరలు, జంగం దేవరలు, హరిదాసులు. సో ఇదంతా మన సాంప్రదాయం, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ తెలుగు వాళ్ళ సాంప్రదాయం. సో ఈ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఈ ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి పండుగ నాడు పండుగని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? జయగిరిగుట్ట నుంచి వచ్చారు. ఈ జయగిరిగుట్ట నుంచి ఇక్కడికి వచ్చారు శిల్పారామం చూడండి. మరి ఎలా అనిపిస్తుంది ఈ శిల్పారామం అందాలని? మంచిగా అనిపిస్తున్నది. అదే వీడికి 3 సంవత్సరం వస్తాను. ఎట్లుంది మరి మీ పల్లెలలో ఇలా సెలబ్రేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? మంచిగా అదే సంవత్సరం ఎక్కడ మాకు ఓనికి ఇది కాక ఇక్కడికి వస్తాం అన్నట్లు. ప్రతి సంవత్సరం ఇక్కడ గంగిరెద్దులని బిడ్డలు, అల్లుళ్ళు, మనవాళ్ళను అందరిని ఫ్యామిలీ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి సంక్రాంతి సంబరాలు ఇలా జరుపుకుంటాం, చూసిపోతాం అన్నారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీ ఫ్యామిలీ తరాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు మంచిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చూపెట్టడం మీకు చూపెట్టాలని అందుకనే అక్కడిక్కడ ఇది కదని ప్రతి ఒక్క 3 సంవత్సరాల ప్రతి ఒక్క సంవత్సరం వస్తాడు గుట్టానంటే. సంక్రాంతి సంబరాలు బాగున్నాయండి. కాకపోతే శిల్పారామంకి ఫస్ట్ టైం కాదు రావడం, వస్తాం రెగ్యులర్ గా. మేము హైదరాబాద్ లోనే ఉంటాం కాబట్టి. కాకపోతే సంక్రాంతికి రావడం అనేది స్పెషల్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది అంతాను. మరి మీరు సంక్రాంతి అప్పుడు ఊర్లకి వెళ్తారా? మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఊర్లకి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారంటే మీకు ఊరు విషయాలు కనబడుతుంది. అదైతే ఉందండి. విలేజ్ ఎన్వైరన్మెంట్ అయితే కంప్లీట్ కనిపిస్తుంది. బాగుంది. చక్కగా మళ్ళీ పల్లెటూరులోకి వెళ్ళి అవన్నీ ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బాగుంది. సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మేము ఆల్రెడీ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మాకు ఇవన్నీ సరే కొత్తగా ఉన్నా ఓకే, బాగుంది. మెయింటెనెన్స్ బాగుంది, ఊర్ల వాతావరణం కనబడుతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇక్కడనే ఉండి మరి ఫోన్లనే మొత్తం చూసే వాళ్ళకి ఇవన్నీ తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎంతో ఉత్సాహం ఫీల్ అవుతారు. దానికి మీకేమంది? వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇవి చూసి నేర్చుకోవాలి. మనం ఊర్లకి వెళ్ళాలి, విలేజ్కి వెళ్ళాలి. విలేజ్లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అక్కడ కూడా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ కూర్చొని యూట్యూబ్లలో చూసుకొని వీటిలలో చూసుకోవడం కాదు. ఊర్లోకి వెళ్తే ప్రకృతి అందాలు, అక్కడ ఉన్నటువంటి పచ్చని వాతావరణం అవన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ చూసి వాళ్ళు అది నేర్చుకొని అక్కడికి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అనిపిస్తుంది మీకు ఈ వాతావరణాన్ని, విలేజ్ వాతావరణాన్ని చూస్తే? నాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము ఊరు వెళ్ళలే పండగకి, అందుకే మా డాడీ శిల్పారాంకి తీసుకొచ్చినారు. మాకు చాలా బాగా నచ్చింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అన్న మీకు ఎలా అనిపిస్తుంది అన్న, అంటే మీ పిల్లలకి ఈ తెలుగు వాతావరణాన్ని చూపెట్టాలని? చాలా బాగుందండి. ఓన్లీ పల్లెటూరులో ఎట్లా ఉందో వాతావరణం ఇక్కడ కూడా సేమ్ అట్లా ఉంది. శిల్పారామం మేము విలేజ్కి వెళ్ళలేదు, అందుకే ఇక్కడికి వచ్చాము. శిల్పారామం. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది మేడం మీ పల్లెటూరు వాతావరణాన్ని చూస్తుంటే? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీకు కూడా చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తామండి, ఎందుకంటే పిల్లలకు కూడా తెలియదు కదా మన కల్చర్ అది. సో కంపల్సరీ తీసుకొస్తాను. సంక్రాంతి అంటే శిల్పారామం అంటే సంక్రాంతి. మరి ఇక్కడ మీకు ఇక్కడ నచ్చిన మంచి విషయం ఏంది? మాకు గంగిరెద్దు ఆట బాగా ఇష్టం అండి. హరిదాసులు ఎక్కడ కనిపించారు, కనుమరుగైపోయారు. సో ఇక్కడికి వస్తే మాకు మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ హరిదాసులని గంగిరెద్దుల వాళ్ళని చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. ఇది శిల్పారామంకి వచ్చాగానే విలేజ్ ఎన్విరాన్మెంట్ ఫీల్ వస్తుంది. సో ఈసారి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేకపోయినా ఎగ్జామ్స్ వల్ల, సో మా మమ్మీ తీసుకొచ్చింది శిల్పారామంకి. సేమ్ విలేజ్లో ఎలా ఉంటుందో ఇలా కూడా ఇక్కడ కూడా సేమ్ బసవన్నాలు హరిదాసులు ఉన్నారు. ఇంకా బసవన్నాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ఇంకా చాలా బాగా ట్రైన్ చేస్తారు. మరి మీరు రోజు ఫోన్లలో ఇట్లాంటి ఫోన్లనే చూస్తారు, మరి లైవ్ లో చూస్తారు, లైవ్ హ్యాపీనెస్ ఎలా ఉంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి నేను మా అమ్మమ్మకి ఇంట్లోకి వెళ్తే చూసాను సేమ్, కానీ ఇయర్స్ చూడలేకపోతున్నా. సో ఇక్కడ చూస్తున్నా శిల్పారామంలో. మరి ఇక్కడ బసవన్నాలు ఉన్నారు, మరి వాళ్ళని ఇంకొన్ని అడిగి విషయాలు తెలుసుకున్నాం. ఎలా అనిపిస్తున్నాం అంటే ఎటువంటి పని అంటే ఒక ఎద్దులు జాతి చేపిస్తాం. సంక్రాంతి పండుగల ఎప్పుడు శుభాకాంక్ష. ఎప్పుడైనా మనం సంవత్సరం ఒక భారీ శిల్పారంలా మనం ఎద్దులు ఆడిస్తాం, మంచిగా కోలాటం వేపిస్తాం, అడుగుల భజన వేపిస్తాం, ఒక చిరంజీవి బండి గంట చేపిస్తాం. అన్ని పనులు మాత్రం ఎద్దుతో చేపిస్తాం. ఒకటి మేము ఇప్పటి నుంచి ఎన్నేళ్ళ నుంచి చేస్తారు? 5-6 సంవత్సరాల చేయబట్టి వచ్చే సంవత్సరంలో మేము వస్తాము, మంచిగా ఆట చేస్తాం ఎద్దులతో. మీ పూర్వీకుల నుంచి సాంప్రదాయం వస్తుంది, మొత్తం సాంప్రదాయం నడుస్తుంది మొత్తం అలా అంతే. పర్వాలేదు సార్. మరి ఇప్పుడు చాలా మంది ఊర్లలో ఇప్పట్లో కనబడతలేవు. ఇప్పుడు మరి అప్పుడు అంటే ప్రతి పండుగకు వచ్చేది, గంగిరెద్దుని నడిపించేది, మంచిగా ఉండేది. మరి ఇప్పట్లో ఏం పల్లెలకి ఏం వస్తలేవు, చూస్తలేరు. ఇప్పుడు ఏమనిపించే శిల్పారంలా వచ్చి రావాలని చెప్పని కోరుకున్నందుకు వచ్చుకోము. జనాలు ఎక్కడెక్కడ జనాలు మొత్తం వస్తారు శిల్పారం అని అన్నట్టు. అట్లానే టీవీలో చూస్తున్నారు, ఫోన్లలో చూస్తున్నారు అని చెప్పి మన ఇందులో చెప్తలేమంటే ఇవన్నీ పల్లెటూళ్ళకి వెళ్ళి అట్లా శిల్పారం వచ్చాడు. సంవత్సరం శిల్పారం వచ్చి మంచి డ్యాన్సులు చేపిస్తాము, అన్ని పనులు ఎద్దుతో చేపిస్తాం మేము. అప్పటి సంది కూడా ఇదే పనులు మేము చేపించేది ఎద్దులతో. మరి ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఎలా అనిపిస్తుంది అన్న ఈ పల్లెటూరు వాతావరణం? మేము లీవ్స్ తక్కువ ఉండడం వల్ల ఊరెళ్ళలేకపోయినా ఎక్కువ మిస్ అవ్వట్లేదండి. సో ఇంట్లో పిండి వంటలు చేసుకొని ఈ ఎన్విరాన్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాము. ఎలా అనిపిస్తున్నాయి మరి పట్నంలో శిల్పారామంలో ఇలాంటి గంగిరెద్దులను, హరిదాసులను, పల్లె వాతావరణాన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తున్నాయి? సొంత ఇంట్లో లేమన్నది తప్ప మిగతా అంతా పల్లె వాతావరణం కళ్ళకి కట్టినట్టుందండి. ఇప్పుడు ఈ జనరేషన్ కంటే మా చిన్నప్పుడు మేము తిరిగాము, చూసాము. ఇప్పుడు ఈ జనరేషన్కి వీళ్ళకి తెలియదు కాబట్టి లైవ్లో చూపడం చాలా ఈజీగా ఉంది. అండ్ వీళ్ళు ఆర్గనైజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. How would you feeling here? I feel very amazed. It's like a new world for us. Okay. This is a village. How would you feeling in this? What do you like so much? I like how they work hard enough to sustain their families. హారి వైకుంఠవాస హారి 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 హారి. నమస్కారం అండి టీవీ ఛానల్ వాళ్ళందరికీ కూడా. ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది మన పల్లెల్లోనే కాదు మన పట్టణాల్లో కూడా చాలా బాగుండాలి, చాలా చక్కగా ఉండాలని ఒకప్పుడులాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంక్రాంతికి మేము ఇక్కడికి రావడం జరుగుతుందండి. ఇప్పుడే కాదండి, గత ఈ యొక్క శిల్పారామం నిర్మించిన కాడి నుంచి కూడా మా తాతలు వచ్చారు, మా తండ్రులు వచ్చారు, మేము వచ్చాం. ఇక్కడ విశిష్టత ఏమిటంటే పై చదువులకు వెళ్ళిపోయి పెద్ద వాళ్ళకి, తండ్రులకి, పిల్లలకి కూడా అక్కడ పట్టణవాసులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క హరిదాసులు అంటే ఎలాగుంటారు, ఒక జంగమ దేవరులు అంటే ఎలాగుంటారు, ఒక గంగిరెద్దుల వాళ్ళు అంటే ఎలాగుంటారు అని పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. చిన్నపిల్లలకి ఎవరికి కూడా తెలియట్లేదు. అలాగే తెలియాలని చెప్పి మన యొక్క శిల్పారామం వారు ఇక్కడ ఈ యొక్క కళాజాత ఏర్పాటు చేయడం అయినది. ఇక్కడ ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా హరిదాసులు అయితేనేమిటి, జంగమ దేవతలు అయితేనేంటి, ఒక బుడబక్కల వాళ్ళు అయితేనండి, ప్రతి వారు కూడా ఇక్కడికి వచ్చేలాగా ప్రతి వాళ్ళకన్నా వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఏంటంటే మన యొక్క సాంస్కృతిక కార్యక్రమం అనేది ప్రతిదీ కూడా అడిగంటిపోతుందండి. అంతేకాకుండా ఒకప్పట్లో చక్కడైన పేడ కళ్ళాపులు వేసి రంగవల్లు రంగురంగు ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి చక్కగా సంక్రాంతి పండుగ అంటే నిండు తెలుగుదనంగా చాలా అందంగా జరిపించేవాళ్ళు. ఈ పట్టణాలకు వచ్చేసరికి ఏమైపోతుందంటే అండి ఈ వాటర్ పైపులు పెట్టి గుంబాలు కడిగేయడం, స్టిక్కర్ ముగ్గులు అంటించేయడం ఇలా జరుగుతుందండి.
ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా తండ్రులకి తాతలకి వాళ్ళకి తెలుసు, ఇప్పుడు వచ్చే చిన్నపిల్లలకి తెలీదు. ఆ చిన్నపిల్లలను అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇవంటే ఇలాగ ఉంటాయమ్మా, ఇవంటే ఇలాగ ఉంటాయమ్మా అని ఈ పల్లెల వాసులే కాకుండా పట్టణం వాసులు కూడా ఇక్కడికి వచ్చి బాగా చూసి తరిస్తున్నారు. వాళ్ళని చూసి మేము కూడా ఎంతో ఆనందిస్తున్నామండి. ధన్యవాదాలు. ఇది అంతా పల్లెటూరులో జరిగేదంతా కూడా ఇప్పుడు సిటీలోకి వచ్చి మీ అందరికీ తెలియజేయటం వల్ల మాకు కూడా ఎంతగానో ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే పల్లెటూరు వాతావరణం కూడా ఇప్పుడు మొత్తం కూడా ఇక్కడ సిటీకి వచ్చి, ఎందుకంటే చాలామంది కూడా ఉద్యోగాలు చేస్తూ పల్లెటూరు వెళ్ళలేని వాళ్ళు, జాబులు చేస్తూ ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి శిల్పాలవరం అంతా చూస్తున్నందుకు ఈ పండుగ మీ అందరితో జరుపుకున్నట్టు మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. సోది చెప్తారమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం తల్లి, లేనిది లేనట్టు చెప్తాం తల్లి. కంచి కామాసమ్మ పలుకు, మధుర మీనాసమ్మ పలుకు, పలుకమ్మ పలుకు, ఎరుకు చెప్తానయ్య ఎరుక. ప్రతి సంక్రాంతి సంబరాలకు కూడా మా సోదమ్మలు వస్తాం తల్లి. ఉన్నది ఉన్నట్టు చెప్తాము, లేనిది లేనట్టు చెప్తాము. మాతో చెప్పించుకున్న వాళ్ళందరికి కూడా మంచి జరుగుతుంది తల్లి. సోది చెప్తానమ్మ సోది అనిపించింది. మన హైదరాబాద్లో ఇప్పుడు ఇలాంటి కల్చర్ ఎప్పుడు కనిపించదు కదా, సో మాకు ఇక్కడికి వచ్చి మా బాబుకు చూపించడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఫోన్లోనే ఏదున్నా ఫోన్లోనే చూస్తారు, ఏదున్నా ఫోన్లోనే. మరి పల్లె పట్టణం పల్లె అందాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి, మీ బాబుకి చూపెడుతున్నాం. మరి ఇంకా ఎంత బాగా అనిపిస్తుంది? అదే అంటే ఈ కల్చర్ మా బాబుకి ఎక్స్ప్లెయిన్ చేయడానికే పర్టికులర్గా ఇక్కడికి వచ్చాము మేము. సో వీడు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. హరిదాస్ అంటే గంగిరెద్దుల వాళ్ళంటే అవన్నీ మనకి కల్చరల్గా అసలు అంతరించిపోతున్నాయి అవి. సో ఇక్కడికి చూపెట్టాలంటే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ఇప్పుడు. అందుకని మాకు హ్యాపీగా ఉంది ఇక్కడ. How would you feel? I feel like I am really in a village right now. Are you in a village at now? In this village, what you like so much? The గంగిరెద్దులు. మరి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుందో ఈ పల్లెటూరు వాతావరణం. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? కోంపల్లి. మరి ఇక్కడ నీకు నచ్చింది ఏది? ఏది మంచి అనిపిస్తుంది? గంగిరెద్దు. గంగిరెద్దులు ఆట అంటే నచ్చింది. మరి మీ నాన్నమ్మ వాళ్ళు, మీ తాత వాళ్ళు చెప్తారా ఇట్లా మాకు గంగిరెద్దులు ఉన్నాయి పండుగలు? ఓకే. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది శిల్పారామం? బాగా అనిపిస్తుంది. మీ ఊర్లో విషయాలు కనబడుతున్నాయి? కనిపిస్తుంది. మీరు ప్రతి సంవత్సరం సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? ఏముంది, ముగ్గులు వేస్తాం, సెలబ్రేషన్స్ ఇస్తాం. మరి ఇక్కడ గంగిరెద్దును, హరిదాసుల వాళ్ళని, పిట్టల దొర వాళ్ళని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అప్పటి బాగా అనిపిస్తుంది, కొత్తగా చూస్తున్నాం కదా. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. గతంలో పల్లెటూర్లలో చూస్తుండ్రి, ఇప్పటి చిన్న పిల్లలకు పల్లెటూరు వాతావరణం మర్చిపోతుండ్రు. ఎక్కువ సిటీలు ఉండడం వలన ఈ పండగలకు ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ కావడం లేదు. మా మన్మరాలతోని కరీంనగర్ నుండి ఇక్కడికి ఈ శిల్పారామంకి తీసుకొని రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంటికంటే బంధువులు వచ్చిన దానికంటే ఎక్కువ ఇక్కడ చాలా సంతోషంగా కనబడుతుంది వాతావరణం. అన్ని రకాల మనుషులు, అన్ని రకాల గతంలో పురాతన కాలంలో ఉండే వస్తువులన్నీ ఇక్కడ శిల్పారామంలో చూస్తున్నాము. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పల్లెటూరు అందాలు ఇక్కడ. మరి పండుగ రోజు హరిదాసులు మన ఇంటి ముందుకు రావడం, నృత్యాలు వేయడము, ఇట్లా వీళ్ళందరూ ఉండడం ఎట్లా అనిపిస్తుంది? గతంలో పల్లెటూళ్ళలో వచ్చేవారు, ఇప్పుడు అక్కడ పల్లెటూళ్ళకు రావటం లేదు. ఈ గంగిరెద్దులు, హరిదాసులు, తుపాకి రాములు వీళ్ళంతా రావడం లేదు ఊర్లకు. ఇక్కడ నిజంగా చూస్తుంటే ప్రత్యేకంగా కనబడుతుంది. అన్ని గత పురాతన కాలంలో ఉండే ప్రతి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయని అందుకు ప్రత్యేక సంతోషం. చిన్నపిల్లలు కూడా బాగా సంతోషంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. AWN టీవీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. సంగమదేవరు అంటారు సార్, మాది రాజమహేంద్రవరం, విభూతి బ్రదర్స్ అంటారు. అయితే ఈ శిల్పారామం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మేము వస్తున్నామండి. స్పెషల్ ఆఫీసర్ గారు కళాకారులు పోషించాలి, కళాకారులను ఆదరించాలి, కళను బ్రతికించాలి. కళ కోసమే కాదు, కళ ప్రజల కోసం అన్నారు గరికపాటి రాజారావు గారు. వాది కూడా మా రాజమహేంద్రవరమే. కాబట్టి మరుగున పడిపోతున్నటువంటి కళల్ని పైకి తీసుకొస్తూ మన భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక కళలు ఇన్ని ఉన్నాయి అని అందరికీ తెలియపరుస్తూ మీ టీవీలా మీలాంటి వారి టీవీ ఛానల్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నారు. మీ టీవీ ఛానల్ వారికి ముందుగా ధన్యవాదాలండి. అలాగే మన స్పెషల్ ఆఫీసర్ గారు మా ఒక శిల్పారామం ఎంతో కళాకారులకి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇది జంగమదేవర అంటారండి. పరమశివుడు, సాక్షాత్ పరమశివుడే జంగమదేవరగా అవతారాన్ని దాల్చి 12 సంవత్సరాలు భిక్షాటన చేసి ఆయన కాశీపట్నానికి వచ్చి అన్నపూర్ణాదేవి మంత్రాన్ని చదివి అన్నపూర్ణ ఇస్తున్నటువంటి భిక్షను స్వీకరించి అక్కడ
వెలసి ఉన్నాడని కొన్ని స్థల పురాణాలు చెబుతున్నాయి. అన్నపూర్ణ మంత్రం చదివాడు పరమశివుడు. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి కైలాసాచల కందరాయలకరి గౌరీ ఉమాశంకరి కౌమారి నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి నమ పార్వతీపతయే హర హర మహాదేవ నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాశ్చ స్వదేశో భవనత్రయం నమ పార్వతీపతయే హర హర మహాదేవ లింగమా ఓంకార లింగమా నాణ్యమైన సంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు మహదేవా ఓటిపల్లి సోమన్న హర హర మహదేవా ద్రాక్షారం భీమన్న హర హర మహదేవా కాశీలోన నీ పేరు హర హర మహదేవా గయాలోన నీ పేరు హర హర మహదేవా పుణ్యక్షేత్రంలో నీ పేరు హర హర మహదేవా హర హర మహాదేవ శంభో మీ తాతలందరూ హర హర మహదేవా పరమేశ్వరుని చేరారయ్యా హర హర మహదేవా గోతోకరు పట్టుకొని హర హర మహదేవా పరమేశ్వరుని సన్నిధి చేరి హర హర మహదేవా వారి దీవులు అందిస్తున్నారు హర హర మహదేవా వారి దీవులు కలుపు చేస్తారు హర హర మహదేవా మీ బిడ్డలు ఆనందంగా ఉండి హర హర మహదేవా మీ బిడ్డలు సంతోషంగా ఉండి హర హర మహదేవా ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలుగు చేయాలి, భోగినాడు భోగాలు కలుగు చేయాలి. మరి ముక్కర్మి నాడు మరి ఆ ముకుందుడు మీకు ఆయురారోగ్య అష్టేశ్వర భోగ భాగ్యాలు కలుగు చేయాలని చెప్పి ఈ జంగమ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. జయం 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 హర నమ పార్వతీపతి హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను మీ తుపాకి రాముణ్ణి, నేనే తుపాకి రాముణ్ణి, నేనే పిట్టల ధరని, నేనే తుపాకి రాముణ్ణి, నేనే పిట్టల ధరని. అందరికీ కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను మీ పిట్టల ధరని తుపాకి రాముణ్ణి. మరి ఈ శిల్పారాం రావడానికి గల కారణం మా డబ్బులేని లండన్ దొర గారు నన్ను అమెరికా నుంచి ఇక్కడ తోసేశారండి బలవంతంగా. నేను ఎలానో అంటున్నా, నన్ను తోసేశారు. అమెరికా నుంచి నేను 10 సంవత్సరాలు ఇక్కడికి కారు మీద వచ్చాను అనుకుంటున్నారా? కాదు కాదు. బైక్ మీద వచ్చాను అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. మెట్రో ట్రైన్ ఉంది, కొత్తగా ఓపెన్ చేశారు దాని మీద. కాదు కాదు. అబ్బాయి అలాంటి మనం చేయం. నేను దేని మీద వచ్చాను? నా సొంత వాహనం ఒకటి ఉందండి, అదే 2 కాల వాహనం. 2 కాల వాహనం మీద లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చేసాను నేను ఇక్కడికి. ఎందుకు వచ్చాను? మన శిల్పారాంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నాకు ముందుగా 500 రూపాయలు చలనేమండి, ఎక్కువే వద్దండి. సంక్రాంతి సందర్భంగా 500 ఇచ్చారు అనుకోండి. పక్కనే హైటెక్ సిటీ ఉందండి, హైటెక్ సిటీ రాసి ఇచ్చేస్తాను మీకు. అలాగే మన చార్మినార్ ఫేమస్, చార్మినార్ రాసి ఇచ్చేస్తాను మీ అందరికి. అలాగే డబ్బులే కాదండి, మొన్నే గుమ్మడికాయంత బంగారం కుక్క ముట్టుకుందని హుస్సేన్ సాగర్లో ఇసిరేసాను. మర్చిపోయానండి, హుస్సేన్ సాగర్ కూడా రాసి ఇచ్చేస్తానండి. మీరు ముందుగా నాకు ఏం అక్కర్లేదండి. సంక్రాంతి సందర్భంగా మనిషికో తలా చొప్పున 500 రూపాయలు ఇస్తే మీ అందరికీ అన్నీ కూడా రాసి ఇచ్చేస్తాను. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాను? బీడీకి డబ్బులు లేక వచ్చానండి. ఏం చేస్తాం, అలా ఉంది. కానీ ఈ అకౌంట్లో మాత్రం డబ్బులు బాగున్నాయి, 0 బ్యాలెన్స్ అకౌంట్ అండి. అకౌంట్లో డబ్బులు బాగున్నాయండి. మా డబ్బులేని లండన్ దొర గారు ఇక్కడ గేటు బయట ఆగిపోయారండి. పేరుకు మాత్రమే డబ్బులేని లండన్ దొర గారు ఉంటాయి, కానీ చాలా డబ్బు ఉంది. అదేం దొరగారు లోపలికి రండి, ఇంతవరకు వచ్చి లోపలికి రాకుండా అలా బయట ఉండిపోయారు. ఏంటంటే లోపల మరి ప్లాస్టిక్ టీ తాగే కప్పులు, టిఫిన్ తినే ప్లేట్లు ఇవన్నీ కూడా మరి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారేమో, నేను శుభ్రం లేని చోట నేను రాలేనేమో అని చెప్పి మా దొరగారు భయపడి బయట ఆగిపోయారు. కాబట్టి జరా నేను చెప్పేది ఎన్నుండ్రి, మన శిల్పారాంలో వచ్చే ప్రజలందరూ మరి టీ తాగుతుంటాం, టిఫిన్ చేస్తుంటాం, అవన్నీ కూడా డస్ట్బిన్లోనే వేయండి. మీ తుపాకి రాముడు కోరుకునేది ఇదే. అవన్నీ కూడా డస్ట్బిన్లో వేసి మన స్వచ్ఛ శిల్పారాంని, మన స్వచ్ఛ హైదరాబాద్ని కూడా ఏమండి స్వచ్ఛ భారత్ అంటే అదైతే గాంధీ తాత వచ్చి చేయడుగా, మనమే చేసుకోవాలిగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
మరి చెత్తనంతా డస్ట్బిన్లను వెయ్యాలని మనస్ఫూర్తిగా మీ తుపాకి రాముడు కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ భోగి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. భోగి నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి నాడు సకల సౌభాగ్యాలు కలగాలి, కనుమ నాడు అందరూ కూడా కలిమిగా ఉండాలని కోరుకుంటూ మీ తుపాకి రాముడు మరొక్కసారి ఓకే ఆల్ రైట్. అక్కడ శిల్పారామం వచ్చాము మా ఫ్యామిలీతోని. ఊరు వెళ్ళలేదు ఈ సంవత్సరం మేము, అందుకని పిల్లలందరినీ తీసుకుని శిల్పారామం వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంటుంది. శిల్పారామం వెళ్తే ఊర్లో ఉన్నట్టు ఉంటుందండి. మా చిన్నప్పుడు గుర్తులన్నీ గుర్తొస్తూ ఉంటాయి మాకు. మా పిల్లలకు కూడా అలా చెప్తా ఉంటాం మేము. శిల్పారామంలో ఉన్నాయన్నీ మా ఊర్లో జరిగేవి అని. వీళ్ళు పిట్టల దొరలు, కొమ్మదాసురోళ్ళు, జంగవోళ్ళు వీళ్ళందరూ వస్తారని వీళ్ళకి కూడా మేము చెప్తా ఉంటాం అన్నమాట. ఇది చాలా బాగుందండి. ఇది ఒక ఆనందం. ఇది ఒక ఇది చెప్పాలంటే మా ఫ్యామిలీతో వచ్చాం మేము అందరం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ మియాపూర్లో ఉంటామండి. రాజమండ్రి నేటివ్ ప్లేస్. అక్కడికి వెళ్ళలేం కదా, అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. మరి మీ పిల్లలకి చెప్తుంటే చెప్పినప్పుడు కాకుండా ఇప్పుడు చూపెడుతురు ఎలా లైవ్లో చాలా సంతోషిస్తున్నారు. మనం టీవీలో చూసాం కదా వీళ్ళందరినీ, నువ్వు చిన్నప్పుడు చెప్పేదానివి కదా, అవన్నీ వీళ్ళు కనిపిస్తున్నారు అన్నారనమాట వీళ్ళు. చెప్పు రుద్ర, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీ నాన్నమ్మ చెప్తుంటే కన్నా మీ నాన్నమ్మ చెప్పి అన్ని కనబడుతున్నాయి. నీకేమనిపిస్తుంది? అబ్బా మంచిగా ఉన్నాయి అనిపిస్తుందా? మరి సంక్రాంతి ఎట్లా చేసుకుంటున్నావు? ఇవన్నీ చూసి మంచి హ్యాపీగా ఉన్నావా? మరి మీరు ఎప్పుడన్నా ఊరికి వెళ్ళిరా? ఊర్లో ఉన్నట్టే ఉంది కదా. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఎలా అనిపిస్తుంది? మరి ఇక్కడ మీకు బాగా నచ్చింది ఏంటిది? విలేజ్ టీమ్. మరి గంగరెద్దు డాన్స్ ఇట్లా కథలు మంచిగా ఉన్నాయా? ఎప్పుడైనా యూట్యూబ్ లో చూసిరా ఇవి? లైవ్ లో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఫెస్టివల్ it's absolutely beautiful. Yeah, it's an amazing experience. Which one you like so much? I haven't seen too much just yet, but the music is sounding really amazing, and all the stall holders are really friendly, so all of it's been great. Yeah. How the culture and handmade things are there here? What you taken? Sorry? Here the handmade things are there. You like it? Yes, lots of beautiful artwork and the wood crafts as well. Like, yeah, they're all really beautiful. Lots of talent, lots of skill. Where from you? I'm from Australia. Australia. Okay. Yeah. Thank you. Happy Sankranti. Thank you. You too. Happy Sankranti. మరి శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ అయితే పళ్ళని కల్పించే వస్తువులు అయితే చాలా ఉన్నాయి. హ్యాండ్మేడ్ వస్తువులు కానీ, బట్టలు కానీ. మన పల్లెలో ఎలా అయితే బజార్ ఉంటుందో అలానే ఇక్కడ కూడా చాలా బజార్ ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే హ్యాండ్మేడ్ వస్తువులు, మరి మట్టి గిన్నెలు, మరి ఇంకా ఫ్లవర్ పౌజులు, బుట్టలు, చేతితో చేసిన వస్తువులు చాలా ఉన్నాయి. మరి అలానే పల్లెలో ఎలా అయితే పండుగప్పుడు గంగిరెద్దుల వాళ్ళు, మరి ఇలా సోది చెప్పే వాళ్ళు ఎలా వచ్చి మన ముందు నాట్యాలు, నృత్యాలు చేస్తారో అలానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన జనాలు అందరూ చాలా చాలా అంటే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారు. మరి ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వారికి చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము హాలిడేస్ పరంగా కానీ, మరి ఇంకా కొన్ని ఎగ్జామ్స్ పరంగా కానీ మేము ఊళ్ళలోకి వెళ్ళకపోయినాం. కానీ శిల్పారామంకి వస్తే పట్నం నుంచి విలేజ్కి వచ్చినట్టే అనిపిస్తుంది. మా పల్లెకి వచ్చి మేము ఇవన్నీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలా అయితే పల్లెలో ఉన్న గుడిసెలు కానీ, ఇక్కడ చేసే వస్తువులు అన్ని ఏర్పాటు చేస్తారు. మరి ఊళ్ళలో ఎవరు కులవృత్తులు వాళ్ళు ఎలా చేస్తారో ఇక్కడ అవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు కులవృత్తులు వాళ్ళు వాళ్ళ పనులను చేయడం జరుగుతుంది. ఇక్కడ మరి వచ్చిన చిన్న పిల్లలందరూ ఏం చెప్తున్నారంటే మేము ఇవన్నీ బుక్లలో మరి యూట్యూబ్లలో చూడడమే తప్ప ఎప్పుడు లైవ్ లో చూడలేదు. మరి లైవ్ లో చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. మరి అట్లనే మా నాయనమ్మ వాళ్ళు, తాత వాళ్ళు ఇవన్నీ మాకు చెప్పేవారు. కానీ మేము ఊహించుకునేది కానీ ఎప్పుడు లైవ్ లో అయితే చూడలేదు. మరి లైవ్ లో చూస్తుంటే అబ్బా మా మమ్మీ వాళ్ళు, మా డాడీ వాళ్ళు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారు అప్పట్లో అని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనకి వచ్చిన ప్రతి ఒక్కరు మా పల్లెను కల్పిస్తున్నాయి, మా ఊరు మేము వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ శిల్పారామానికి మళ్ళీ 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 రావాలని వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ ఈ పరిశ్రమ ప్రాంతాలు అయితే చాలా అందంగా, హడావుడిగా, చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు అయితే పట్నం వాసులు అయితే పల్లెల్లో వచ్చినట్టు సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఇది ఈ శిల్పారామం విశేషాలు. మరి కెమెరామెన్ చారితో